రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో చోటు చేసుకున్న ఘర్షణపై ఎమ్మెల్యే కోవా లక్ష్మి స్పందించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ ఆఫీసులో ఎమ్మెల్యే కోవా లక్ష్మి సమావేశం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ డేవిడ్ పాత ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టారు. ఒక ప్రభుత్వ అధికారి ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించడం సబబా అంటూ ఆమె ప్రశ్నించారు. తనపై దాడికి దిగారని ఆరోపణ చేశారు. 3 అంతస్తుల ఇల్లు కట్టుకున్నానని అవినీతి ఆరోపణలు చేయడం తగదని, తన కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలో ఒక్కొక్కరిలో 5 లక్షలు ఉన్నా తక్షణమే రాజీనామా చేస్తారని సవాల్ విసిరారు కోవా లక్ష్మి. స్థాయి నుంచి ఒక ఎంపీటీసీ ఇంకో మరోసారి ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా తిరియాని మండలి చేసి ఆసిఫాబాద్లో 2 సార్లు ప్రజలందరూ కూడా నన్ను నిజంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా దేవుళ్ళు, వారికి ఎప్పుడు కూడా నేను పాదాభివందనం చేస్తా. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆసిఫాబాద్లో ఆ రోజు సర్పంచ్గా నన్ను గెలిపించినటువంటి 2 సార్లు గెలిపించినటువంటి ప్రజలకు కూడా నేను పాదాభివందనాలు చేస్తున్నా. ఎందుకంటే 2 సార్లు సర్పంచ్గా, మరి సర్పంచ్ ఉండి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించారు. ఎమ్మెల్యేగా గెలిపించి మళ్ళీ తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మరి జైనూర్ మండలిలో నాకు ఏకగ్రీవంగా చేశారు. ఏకగ్రీవంగా చేసి మళ్ళా ఇప్పుడు 3వసారి మళ్ళీ ఎమ్మెల్యేగా నేను మళ్ళీ గెలవడం జరిగింది. అంటే ఇది మంచితనం ఉండి గెలిపిస్తున్నారా సామ్నాయక్, లేకపోతే అవినీతి చేసిన కోవలక్ష్మి అని చెప్తున్నాడు. ఎక్కడ అవినీతి ఉందిరా చూపెట్టు బహిరంగ చూపెట్టు. ఇంతమంది నా కార్యకర్త నాయకులు ఉన్నారు కదా. లక్ష్మి గారు ఇవాళ ఎంపీటీసీ స్థాయి నుంచి ఒక ఎంపీటీసీ ఇంకో మరోసారి ఎంపీటీసీగా గెలిచి